చూస్తున్నాం. చేవెళ్ల వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, అలాగే వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకి ఇచ్చారు. మొత్తం మీద కాసాని జ్ఞానేశ్వర్కు చెప్పిన విధంగానే అప్పట్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరినప్పుడే తగిన గుర్తింపు లభిస్తుంది, నీకు మంచి అవకాశం ఇస్తా అంటూ బీఆర్ఎస్ అధినేత చెప్పినట్టుగానే ఈరోజు ఆయనకి చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ని ప్రకటించారు. అటు మరోవైపు కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి వస్తారు, అలాగే తన కూతురు కోసం ఆయన ట్రై చేస్తున్నారు లోక్సభ సీటు కోసం అని వస్తున్న నేపథ్యంలో వాటన్నిటిని పటాపంచలు చేస్తూ ఇవాళ కేసీఆర్ వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరు ప్రకటించారు. రైట్, లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, అటు వరంగల్ నుంచి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పేరు ప్రకటించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా రిపోర్టర్ రవీంద్ర నాయుడు తెలుసుకుందాం వరంగల్ నుంచి. రవీంద్ర, ఏంటి కడియం కావ్యకి ప్రకటించడం వెనక కహాని ఏంటి? శ్రీనివాస్, ఏదైతే కడియం కావ్యకు వరంగల్ లోక్సభ టికెట్ ఏదైతే అనౌన్స్మెంట్ అయిందో దాని దృష్టి చూస్తే పొద్దున్నే ఎంతో బీఆర్ఎస్ పార్టీలో దాదాపుగా మెయిన్ నాయకులందరూ కూడా పార్టీలు మారుతున్నారు. ఇదే సందర్భంలో ఆరు రమేష్ ఈరోజు ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీలో హైడ్రామా నెలకొన్నది. ఏదైతే పార్టీ మారనున్నానని చెప్పేసి ప్రెస్ మీట్ ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ లోనే బీఆర్ఎస్ నాయకులంతా కూడా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వాళ్ళంతా ఇంటి నుండి ఆయనను దాదాపుగా బలవంతంగా మాజీ మంత్రి దయాకర్ రావు ఆధ్వర్యంలో ఆయన తీసుకొని ఆయన కార్లు వేసుకొని డైరెక్ట్ కేసీఆర్ దగ్గర తీసుకుపోవడం జరిగింది. తద్వారా ఏదైతే కడియం శ్రీహరి వర్సెస్ ఆరు రమేష్ గత 10 రోజుల నుంచి కూడా ఇరు వర్గాల మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి. టికెట్ నాకు ఇవ్వాలి, పార్లమెంటు అభ్యర్థిగా నన్ను అనౌన్స్మెంట్ చేయాలని ఆరు రమేష్ కూడా అధిష్టానం దగ్గర పట్టుబట్టడం జరిగింది. ఆరు రమేష్కే కనుక మీరు టికెట్ ఇచ్చినట్లయితే నేను పార్టీ ఖచ్చితంగా మారుతాను, నా డాక్టర్కు టికెట్ ఇవ్వాలి, పార్టీ టీఆర్ఎస్ నుండి ఇస్తేనే నేను ఉంటాను, లేకపోతే కాంగ్రెస్ కలుస్తాననే వదంతుల ద్వారా బ్లాక్మెయిల్ ద్వారా చేస్తున్నాడని చెప్పేసి బీఆర్ఎస్ అభ్యర్థి ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ బీజేపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారనే సమాచారం తెలిసి తీసుకురావడం జరిగింది. ఎట్టకేళ్లకు ఆయన ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ మరి ససమేరే అన్నారా, పోటీలో నేను ఉండను తప్పకుండా అన్నారా, ఏ విధంగా జరిగిందో తెలియదు. కానీ మొత్తం మీద కడియం పంతం ఎక్కించుకున్నట్టుగానే మనం చెప్పవచ్చు శ్రీనివాస్. రైట్, మొత్తం మీద కడియం కావ్య విజయావకాశాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే అక్కడున్న కేడర్ ఎటువంటి సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ వరకు కూడా కడియం శ్రీహరి కూడా పార్టీ మారుతారు, ఇట్లా కొన్ని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో కేడర్ ఏ విధంగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది? ఏదైతే కావ్యకు టికెట్ ఇచ్చినంత మాత్రాన గెలుపు అయితే అంత సులువుగా ఏం కాకపోవచ్చు. ఏదంటే బీఆర్ఎస్ పార్టీలో దాదాపుగా కీలకమైన నేతలు కూడా పార్టీ మారారు, ఇటు బీజేపీ అనుకోండి, ఇటు కాంగ్రెస్ అనుకోండి. కానీ ఏదైతే వర్ధన్నపేట కాన్స్టిట్యూషన్ లో మాత్రం ఖచ్చితంగా అటు కార్పొరేటర్లు కావచ్చు, ఇటు మాజీ ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, డిసిసి ప్రెసిడెంట్ మార్నేని రవీందర్ కూడా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఎవరి రాజకీయ కోణంలో చూసినట్లయితే ఎవరి రాజకీయ ప్రయత్నాలు వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకొని వాళ్ళు పార్టీలు మారడం జరుగుతుంది వివిధ పార్టీలలో. బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో దాదాపుగా మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే కావ్య సామాజిక వర్గం నుంచి చూసినట్లయితే పర్సెంటేజ్ చాలా తక్కువ, ఇటు ఎస్సీ సామాజిక వర్గం మాదిగా వాళ్ళ చూసినట్లయితే ఆరు రమేష్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఫెచ్చింగ్ ఉంటుంది. గతంలో కూడా డాక్టర్ రాజయ్య చాలా సందర్భాల్లో ఆరోపణ చేసిండు, కడియం శ్రీహరి అంటేనే వెన్నుపోటుదారుడు, అడ్డదారిలో రాజకీయాలకు వచ్చి నన్ను తొక్కాడు, నాకు వెన్నుపోటు పొడిచి నా సీట్ను కాజేశాడు అని అంబేద్కర్ సాక్షిగా బోర్డున విలపించడం కూడా మనం చూసాం. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ
పార్లమెంట్ నియోజకవర్గం చూసినట్టయితే మాదిగల ఓట్లు దాదాపు 4,85,000 చిల్లర ఈ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటాయి. అయితే సామాజిక వర్గాన్ని కోణంలో చూసినట్లయితే ఇటు కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తారా, బీజేపీ నుంచి కనుక ఆరు రమేష్కి వచ్చినా ఎవరు వచ్చినా సామాజిక వర్గం నుంచి ఆయనకు ఆదరణ కరువని చెప్పవచ్చు. పార్టీ క్యాడర్ లో కూడా మైనస్ లో ఉంది. కాబట్టి బీఆర్ఎస్ కు కష్టకాలమే అని చెప్పుకోవచ్చు శ్రీనివాస్. థ్యాంక్ యూ రవీంద్ర.